గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈవినింగ్ మా పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నానండి. ఇది వైట్స్ ఉండదు, ఉదయాన్నే నానబెట్టానండి, ఇవి ఉడకబెట్టాను. ఇప్పుడు నైట్ దోసపిండి అండి, దోసపిండి కోసం పల్లీ చట్నీ రెడీ చేయబోతున్నాను. నా స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. నా స్టైల్లో పల్లీ చట్నీ అండి, 1 స్పూను పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఒక 2 స్పూన్లు వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, ఒక 2 తెల్లబాయిల తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. కారానికి తగ్గట్టుగా ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక టమాటా కూడా వేసుకున్నాను. అన్నీ సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారనిద్దాం. బాగా చల్లారిపోయిందండి. కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మెత్తగా మిక్సీ వేసేసుకుందాం. దీనికి తాలింపు వేసేసుకుందాం. చూడండి, ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకుందాం. తాలింపు ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.